చిన్న పనే గానీ అన్నీ గూడా మొదలుపెట్టడం జరిగింది. ఆ మొదలుపెట్టిన తర్వాత ఈ పనితో పాటు ఆ ప వేరే పనులు గూడా అయిపోతున్నాయి. అదే మనం ఎప్పుడు అనుకుంటామో అంటే ఆ ఒక్క పని కోసమే పిలిపిస్తాము. ఆ పని చేయించుకుంటానికి పిలుస్తాము. కాకపోతే అనుకోకుండా మిగతా పని గూడా అయిపోతుందంటారు చూడండి అలా ఉంది. ఈ ఈరోజు గూడా మేము పని చేసేటప్పుడు అదే జరిగింది ఈసారి గూడా. శాంతి నిలయానికి పనులు చేయించేటప్పుడు కూడా. అది ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే నిన్న మన శాంతి నిలయానికి ముందు వరకు ప్లాస్టింగ్ చేద్దామని మొదలుపెట్టాము. తీరా ముందు ప్లాస్టింగ్ మొదలుపెట్టిన తర్వాత చాలా బావుంది. చూడటానికి కూడా లుక్‌గా ఉంది. తర్వాత మేమేమనుకున్నాము, సర్లే ఈ పక్కన సందల్లే ఉంది కదండీ! సందు అటేపు అంతా ఆపేద్దాము. తర్వాత చూసుకోవచ్చు. ఫ్రంట్ వరకు చేసి ఫ్లోరింగు, మళ్ళీ లోపల దిమ్మె, మెట్లు వరకు ప్లాస్టింగ్ చేయించుకుందాం అనుకున్నాము. తీరా అక్కడ మొదలుపెట్టిన తర్వాత అయితే ఇది కూడా చేయించుకోండి. ఇది కూడా అయిపోతుంది కదా! ఒక 2 రోజులైతే 2 రోజులైతే ఇది కూడా అయిపోతుంది. ఇది కూడా చేయించేసుకోమని చెప్తే ఇంకా బలంగా ఉంటుంది గోడ గూడా అని చెప్తే సరేలే అని మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత చూడండి. అటు ముందు ఫ్రంట్ అయినాక చాలా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రంట్ ఎలా అయింది ఏంటనేది. ఇక్కడైతే ఈ విధంగా ప్లాస్టింగ్ అయితే చేస్తారండి. ఇలా కొట్టి 3 అలా కొట్టి టాపీతో తర్వాత అంతా కూడా సదాటుగా స్మూత్‌గా చేసుకురావటంతో ఈ ప్లాస్టింగ్ పనైతే అలా పూర్తవుతూ ఉంటుంది. అలానే మేము గూడా ఇంకా సరే ఇంతవరకు పెట్టుకున్నాము. ఈ కాస్త కూడా పనయిపోతే సిమెంట్ పని అయిపోతుంది. సిమెంట్ పని పెట్టుకున్నాము అంటే గనక ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇదనే కాదండి. సిమెంట్ పని చిన్న పనైనా, పెద్ద పనైనా సిమెంట్ పని పెడితే మాత్రం ఆ సిమెంట్ పని అక్కడి వరకే పరిమితం అవ్వదు. మొత్తం మన కాళ్ళెమ్మటే కావచ్చు, ఇంట్లోకొచ్చేస్తుంది, అటు ఇటు వస్తుంది. సిమెంట్ పని మాత్రం మనం పెట్టుకోకూడదండి. సిమెంట్ పని మాత్రం సెపరేట్‌గా పెట్టుకోవడం మంచిది. అంతా ఒకేసారి చేసుకోవడం మంచిదండి. మిగతా పనులంటారు, చిన్న చిన్న పనులంటారు తర్వాతైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క ప్లాస్టింగ్ పనులు మాత్రం ముందే చేయించుకోవాలండి. అది గనక చేయించుకోకపోతే మాత్రం ఇలానే ఇబ్బంది పడాల్సొస్తుంది. చూసినట్లయితే ముందు ప్లాస్టింగ్ అయిపోయినాక చాలా బావుంది. తర్వాత ఈ సందులో గూడా చేసేయమన్నాను. ఆ సందులో గూడా అలా మొదలయ్యి మొత్తానికి ఆ ప్లాస్టింగ్ అంతా గూడా పూర్తవ్వబోతుంది. అది గూడా ఇదే పనుల్లోనే అయిపోతుందిలే అన్నట్లుగా మొదలుపెట్టడం జరిగిందండి. చూసినట్లయితే తర్వాత ఇది ఉదయం అండి. ఆ రోజే జరుగుతున్న సమయంలో వీడియో తీశాను. అయితే కోణాలు గూడా పెట్టేశారు. చూడండి ఎంత నీట్‌గా ఉందో చూడండి. అంతకుముందు ఇప్పటికి చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. ఈ విధంగా అయితే ఉందండి మొత్తం గూడా. సందులో గూడా అయిపోయింది. సందులో అంతా అయిపోయినాక చూడండి కోణము ఇవన్నీ గూడా పెట్టడం జరిగిందండి. ఏదైనా ఆ పని అయిపోయినాక చాలా సంతోషం అంటే చూస్తానికి చాలా నీట్‌గా ఉంటుందండి. సైడ్ కూడా గోడ కూడా చేసేయటంతో చేయాలి. ఈరోజైతే వస్తారు. ఈరోజు కూడా అయన్నీ కూడా చేస్తారు. ఎక్కడి దాకా వచ్చింది ఇవాళ ఎంతవరకు వచ్చిందో పననేది రేపు అప్డేట్ ఇస్తాను మీకు. రేపు కూడా వీడియో చూడొచ్చు. మీకు ఈ అంటే మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతదండి ఈ వీడియో. సిమెంట్ పనులు చేయించుకునేటప్పుడు మాత్రం ముందే చేయించేసుకోండి అన్నీ గూడా. కొంచెం డబ్బులు దీని వరకు అంటే మొదలుపెట్టేటప్పుడే చూసుకోవాలి మనం. డబ్బులు చూసుకొని నేను డబ్బులు లేకుండా చేయమంటలేదు. కానీ ముందు మనకి ఎస్టిమేషన్ ఇంకా వేరే పనులు పెట్టుకోకుండా ఈ పనుల్లోనే ఈ డబ్బులతోనే ఇది వరకు కంప్లీట్ అయిపోయి సిమెంట్ పని మొత్తం కంప్లీట్ అయిపోయేలాగా మనం డబ్బులు సమకూర్చుకొని మనం చేసుకుంటే మంచిదండి. అది వరకు అయిపోతూ చాలా నీట్‌గా ఉంటుంది ముందు. అలాగే ఇప్పుడు నేను పడుతున్న బాధ ఏంటంటే గనక ఆ సిమెంటు రోపలంతా కూడా వాహనాల మీద, మిగతా ఆటి మీద అంతా కూడా పడిపోయింది. మళ్ళీ అవన్నీ కూడా బయట తీసుకొని మళ్ళీ అన్నీ కడుక్కొని, మళ్ళీ తుడుచుకొని అన్నీ చాలా తతంగం ఉంటుందండి. అందుకనే నేను చెప్తున్నాను. అంటే ఆల్రెడీ నేను అక్కడ అనుభవించి ఉన్నాను కాబట్టి ఈ యొక్క సమస్యను మీకు చెప్తున్నాను. మీరు కూడా చూసి మీరు దిగండి పనిలోకి దిగేటప్పుడు అలా మొత్తం సిమెంట్ పని అంతా కూడా చేయించుకున్న తర్వాత దిగితేనే అలా బావుంటుంది గానీ, సిమెంట్ పని చేయించుకోకుండా ముందు వేరే మాలాగా ప్లాస్టింగ్ చేయించుకొని తర్వాత సిమెంట్ పని పెట్టుకోవాలంటే గనక కట్టుబడి కట్టుకొని తర్వాత ప్లాస్టింగ్ చేసుకోవాలి గనక ఇది పరిస్థితి. ఇలా అంటే ఉంటుందండి మొత్తం గూడా. చూసుకొని మీరు పనులు చేయించుకునేటప్పుడు చూసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా ఫ్లోరింగ్ అందులో ఇంకోటేంటంటే గనక మేము ఫస్ట్ ఫ్లోరింగ్ లాగేశారు. ఫ్లోరింగ్ లాగిన తర్వాత ప్లాస్టింగ్ చేయించుతున్నారు. ఇంకా కష్టం అది. ఎవరైనా సరే ఫ్లోరింగ్ చేయకముందే ప్లాస్టింగ్ చేయించుకుంటే మంచిది. మేమైతే తప్పు చేసి అట్లా చేయటం వల్ల ఆ కింద మొత్తం కూడా మళ్ళీ సిమెంటు లోపల కలుపుకోవటం అవుతుంది. లోపల కలుపుకోవటం వల్ల మొత్తం కూడా లోపలంతా కూడా సిమెంట్ అయితే పడిపోతుంది.
అలా ముందు గనక అయ్యుంటే గనక ముందు బయటే కలుపుకునేవాళ్ళు, లోపల తాళం వేసేసేవాళ్ళం. బయట కలుపుకునేవాళ్ళు, వాళ్ళు లోపలికెళ్ళేది కాదు. కానీ ఇప్పుడేం జేస్తున్నాము, ఇప్పుడేమైంది పరిస్థితి, ఇప్పుడు బయట ప్లాస్టింగ్ అయిపోయింది, ఫ్లోరింగ్ అయిపోయింది కాబట్టి ఆ సిమెంట్ అంతా కూడా లోపల కలుపుకోవాల్సొస్తుంది. లోపల కలుపుకోవటం వల్ల ఏంటంటే మొత్తం లోపలంతా రూమ్ అంతా కూడా పడుతుంది. అలాగే బయట కలుపుకూడదంటే, ఎందుకు కలపకూడదంటే ఒక వారం దాకా అది ఫ్లోరింగ్ అంతే ఆరాలండి. ఆరేదాకా గూడా మనం అక్కడ సిమెంటు కలపటానికి వీలు కాదు. పారబెట్టి లాగితే గనక అది కూడా వచ్చేస్తుంది. కొంచెం పచ్చి మీద ఉంటుంది కాబట్టి ఎంతైనా నడవటానికి ఓకే గానీ, కాకపోతే ఈ ప్లాస్టింగ్ కలిపేటప్పుడు మనం పారతో ఇట్లా కలుపుతారు కదండీ ఇసుక. కలపడం వల్ల అది వచ్చేస్తుంది కాబట్టి అలా చేయండి. అలాగే వాటర్ క్యూరింగ్ అయితే రోజు చేయాలి ఉదయం, సాయంత్రము. ఈ విధంగా మొత్తం కూడా తడపటం అనేది జరుగుతూ ఉన్నది. చూసినట్లయితే ఇలా ఎంత తడిపితే అంత మంచిదండి బిల్డింగ్ గూడా. అప్పుడు ఇంకా బావుంటుంది. అంటే ఇంకా గట్టి పడుతుందని చెప్తారు. సిమెంటు పని చేసిన వాళ్ళెవరైనా సరే నీళ్ళు ఎక్కువ తడపండి అని చెప్తారు. అలానే తడపండి. ఈ విధంగా మొత్తం గూడా ఉందండి. సందులో కూడా చూడండి తడిపేసాం పొద్దున్నే. ఈరోజు పొద్దున్నే వాళ్ళకి రాకముందే అంతా కూడా తడిపేసి అన్నీ సిద్ధంగా ఉంచితే వాళ్ళొచ్చి నెక్స్ట్ పనైతే మొదలు పెడతారు. ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. అదండి, సిమెంట్ పని మాత్రం ముందే చేయించుకోండి. అది మాత్రం నేను కంపల్సరీ చెప్తాను. తర్వాత చేసుకోవాలి అంటే గనక చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆ యొక్క బడ్జెట్ తక్కువ అవుతుంది. అదే రేటుకి వస్తుందిలేండి. బడ్జెట్ కాదు, తప్పు కాదు. కాకపోతే ఎక్కువ పని ఉంటుంది. మళ్ళీ అన్నీ క్లీనింగ్ చేసుకుని ఇలా మాలాగా క్లీనింగ్ చేసుకోవాలంటే చాలా కష్టము. అది చూసి ఆలోచించి మీరు మీ పనులైతే చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ వీడియో ఇదండి. ఈ విధంగా మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి. ప్లాస్టింగ్ కూడా అయిపోయింది సగం వరకు. రేపు మిగతా ప్లాస్టింగ్ కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే మేమైతే చేయించుతున్నాం పనులన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడు ఎలా చేయించుకోవాలో ఆయన ఇష్టం అండి. ఆయన సంకల్పం చేతనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలానే ఈ యొక్క పనులు కూడా ఆయన సంకల్పం చేతనే జరుగుతున్నాయని నేను భావిస్తూ ఈ వీడియో ఇంతేనండి. మీకు ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపిస్తుంది ఏంటి ఈ పనులన్నీ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే ఇవి ఫాలో అవ్వండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశ్వర.